వైసీపీ హయాంలో కేంద్రం విడుదల చేసిన పోలవరం రియంబర్స్ నిధులు దారిమళ్లాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి 5,052 కోట్ల రూపాయల నిధులు అడ్వాన్స్గా వచ్చాయని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు విశేష కృషి వల్ల ఇది సాధ్యమైందని ఆయన చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఫలితాలు పోలవరం పనుల ప్రగతిలో కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. 2027 డిసెంబర్కు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తి చేసేలా డిజైన్స్ కు అనుమతులు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్నో బాధలు అనుభవించిన నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం 990 కోట్ల రూపాయలను ఒకే విడతగా వారి ఖాతాల్లో జమ చేసిందని ఆయన చెప్పారు. గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖర్చు పెట్టినటువంటి ఆ యొక్క రియంబర్స్మెంట్ నిధులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వస్తే ఆ నిధులను కూడా పోలవరానికి ఖర్చు పెట్టకుండా కేంద్రం ఇచ్చినటువంటి పోలవరం రియంబర్స్మెంట్ నిధులను కూడా దారి మళ్లించినటువంటి దుస్థితి గత జగన్మోహన్ రెడ్డి పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం ఇస్తున్నటువంటి సాయాన్ని మరి అందిపుచ్చుకుంటూ ఏదైతే ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి మరి మొన్న 2025 జనవరి 18వ తేదీన ప్రారంభించి ఇప్పుడు 2 కట్టర్లతో మరి ఆ డీవాల్ నిర్మాణాన్ని సాగిస్తూ మరి ఇప్పటికే 136 మీటర్ల పొడవున మరి 6,700 చదరపు మీటర్లు ఈరోజు డయాఫ్రమ్ వాల్ ఇప్పటివరకు పూర్తయినటువంటి పరిస్థితి. రేపు 2025 డిసెంబర్ కల్లా ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి షెడ్యూల్ కానీ, అదేవిధంగా ఏదైతే 2027 డిసెంబర్కి ప్యారలల్ గానే మరి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ను కూడా నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేయాలనేటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనులన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. రేపు